ఇస్మాయిల్ హనియా ఇతని అంత్యక్రియలు ఇరాన్లో చాలా పెద్ద లెవెల్లో జరిగింది. మీకు వేల సంఖ్యలో ప్రజలు అంటే ఇస్మాయిల్ హనియా అంటే మీకు హమాస్ తీవ్రవాద సంస్థ యొక్క టాప్ లీడర్ అండి. అక్టోబర్ 7 మీకు ఇజ్రాయెల్పై జరిగిన మీకు తీవ్రవాద దాడులు దీనికి ప్రథమ సూత్రధారి ఇతనే అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. కాబట్టి మొన్న ఇరాన్లో అంటే టెహరీన్, ఇరాన్ యొక్క రాజధాని టెహరీన్లో ఉన్నప్పుడు ఇతని మీద ఒక మిజైల్ దాడి, అందులో ఇతను మరణించాడు. మా దేశంలో ఇతను మరణించాడు కాబట్టి దీనికి ప్రాథమిక కారణము ఇజ్రాయెల్. వాళ్ళ ఎయిర్ స్ట్రైక్లోనే ఈయన మరణించాడు, ఇజ్రాయెల్ని విడిచిపెట్టాము అని చెప్పి ఇరాన్ వాళ్ళు కూడా ఒక రివెంజ్ ఫ్లాగ్ అంటే ఏంటి, ప్రతీకార చర్యకు సంబంధించిన ఒక జెండాను వాళ్ళు ప్రతి ఒక్క మసీదులో కూడా ఎగరవేస్తున్నారు. నిన్న వీడియోలో ఇది మాట్లాడాం. ఇవాళ ఇతని ఫ్యూనరల్ అనేది చాలా పెద్ద లెవెల్లో ఇరాన్లో జరిగింది. ఇప్పుడు చూడండి, ఇతని యొక్క పార్థివ దేహాన్ని వీళ్ళు ఖతార్ పంపిస్తున్నారు. ఇవాళ మీకు ఈ ఫ్రైడే ఇక్కడే ఇతన్ని ఖననం చేస్తారు. ఎక్కడ? ఖతార్లో ఖననం చేస్తారు. కానీ ఫ్యూనరల్ అంత్యక్రియలు మాత్రం ఎక్కడ జరిగింది? ఇరాన్లో జరిగింది. మా దేశంలో ఇలాంటి ఒక తీవ్రవాద దాడి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన దాన్ని ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు? తీవ్రవాద దాడిగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అలాంటప్పుడు మా దేశంలో ఇలా జరిగితే మేము ఇజ్రాయెల్ని విడిచిపెట్టము. ఇది ఇరాన్ తీసుకున్న నిర్ణయం. వాళ్ళ యొక్క సుప్రీం లీడర్ ఆయటొల్లా అలీ ఖమానీ ఈయన ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టాడు. వాళ్ళ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వీళ్ళ కమాండర్స్ను పిలిచి చనిపోయిన వ్యక్తి ఇస్మాయిల్ మన సహోదరుడు, అతని రక్తము మన రక్తము ఒకటే, అంటే మనం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళం కాబట్టి ఇది ఇస్లాం మీద జరిగిన దాడిగా మనము చూడాలి. ఇజ్రాయెల్కి సహాయంగా నిలబడిన అమెరికా వీళ్లను మనము విడిచిపెట్టకూడదు. అంటే మనల్ని కవ్విస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, ఏదో ఒక రకంగా మనల్ని యుద్ధములోకి లాగాలని చూస్తున్నారు. ఇవాళ ఆ సమయము ఆసన్నం అయ్యింది. మనము కలిసిగట్టుగా, ఇక్కడ కలిసిగట్టుగా అన్నప్పుడు ఏంటి? ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యామెన్, అంటే యామెన్ అన్నప్పుడు హూదీ రెబెల్స్. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద ఒక దండయాత్ర చెయ్యాలి. ఇంతవరకు ఇజ్రాయెల్ చేసిన తప్పుల్లో ఇదే అతి పెద్ద తప్పు. అంటే ఇబ్రాహీం రైజీ మరణము, అంటే ఇరాన్ యొక్క పూర్వ అధ్యక్షుడు, ఇతని మరణంలో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఇతను మరణించాడు. ఇది అమెరికా చేసిందా, ఇజ్రాయెల్ చేసిందా అనేది ఇవాళ కూడా కాన్స్పిరసీ థియరీ. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇస్మాయిల్ ఇరాన్కి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే అధ్యక్షుడు ఇతని పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు, బయటకు వెళ్ళాడు. ఒక మిజైల్ దాడిలో ఇతను మరణించాడు. ఇతనితో పాటు ఇతని బాడీ గార్డ్స్ కూడా మరణించారు. అలాంటిది ఇంత పెద్ద సంఘటన ఇరాన్లో జరగడము, ఇరాన్ దీనిని మామూలుగా తీసుకునే ఛాన్సే లేదు. అంటే నెక్స్ట్ 72 అవర్స్లో చాలా చాలా పెద్ద సంఘటన జరగబోతుంది అని చెప్పి పెంటగాన్ అధికారులు ఎక్స్ ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా, అంటే నెక్స్ట్ 72 అవర్స్ వెరీ క్రూషియల్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అని చెప్పి స్వయంగా అమెరికాకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అంటే ఇరాన్లో చాలా పెద్ద లెవెల్లో ఒక ప్లానింగ్, ఒక వ్యూహము అనేది ఉంది. వీళ్ళు కలిసికట్టుగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారా అంటే ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఆఫ్ ద టేల్ ఏంటో చెప్పమంటారా? ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు అంటే గత 5 రోజుల్లో అంటే 24 అవర్స్లో అతి ముఖ్యమైన ఒక హిజ్బుల్లా నాయకుడు, హమాస్ యొక్క టాప్ లీడర్ మరణించాడని నిన్న మాట్లాడాం. కానీ ఇవాళ వచ్చే వార్తలు ఏమిటి అంటే గత 5 రోజుల్లో 12 మంది హమాస్కు సంబంధించిన వెరీ 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 ఇంపార్టెంట్ తీవ్రవాదులు వీళ్లను ఇజ్రాయెల్ లేపేసింది. బాబోయ్, ఇదేంటండి వార్త అంటే లాస్ట్ 5 డేస్లో ఇజ్రాయెల్ చేసిన పని ఇది. మేము ఇది మా కెపాసిటీ, ఇది మా మోసాదు తలచుకుంటే ఇలాంటి పనులు ఎన్నో చెయ్యగలమని చెప్పి ప్రపంచానికి ఏంటి ఒక 3వ ప్రపంచ యుద్ధం అంటున్నాము, మీకు ఇజ్రాయెల్ మీద దండయాత్ర అంటున్నాము, 5 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యబోతున్నామని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ టైంలో ఏం జరిగిందో చూడండి. ఇజ్రాయెల్ వాళ్ళు 12 మంది హమాస్ తీవ్రవాదులను డైరెక్ట్ అటాక్లో, ఇందులో చాలా చాలా ముఖ్యమైన వాడు మహమ్మద్ దైఫ్ అంటారు. ఈ మహమ్మద్ దైఫ్ మొన్న ఇరాన్ వెళ్ళలేదండి. అంటే ఈ ఫ్యూనరల్లో అతను పాలు పంచుకోలేదు. మరి ఇతను ఎవరు అంటే హమాస్ యొక్క చీఫ్ కమాండర్. అక్టోబర్ 7వ తారీఖు జరిగిన తీవ్రవాద దాడులు
ఇతని పర్యవేక్షణలోనే జరిగింది. అలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏదో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. నిన్నటికి నిన్న మహమ్మద్ దైఫ్ గాజాలో జరిగిన మిజైల్ దాడుల్లో మరణించాడు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ప్రకటించారు. అంటే ఒక హిట్ లిస్ట్ వేసుకున్నారండి. ఎవరు ఎక్కడ ఉంటారో క్లియర్గా గమనించారు. వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళతారో కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళ మీద దాడులు చేసి ఒకరి తరువాత ఒకరు ఇలాగ ఏకంగా 12 మంది అండి, 12 మందిని ఇజ్రాయెల్ వాళ్ళు లేపేయడము. అంతేకాదండి, నిన్న ఒక రోజు మాత్రమే గాజా వద్ద 35 ఎయిర్ స్ట్రైక్స్ ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు. అంటే ఎక్కడా తగ్గడం లేదండి. మా వైఖరి ఇదే. మేము హమాస్ అనబడే తీవ్రవాద సంస్థలు ఒక్కళ్ళు కూడా మిగలకూడదు. వాళ్ళ టనల్స్ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, ఈ తీవ్రవాదుల నిలయాలు ఎక్కడ ఉన్నా కూడా వెతికి మేము వేటాడి వీళ్ళని లేపేస్తాము అని చెప్పి క్లియర్గా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంత పెద్ద యుద్ధము రాబోతుంది కదా. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ అండి, ఈ దేశాలంతా కూడా ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ వీళ్ళందరూ ఏంటి, ప్రో రష్యా కంట్రీస్. ఒకవేళ వీళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని పుతిన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మాకు సపోర్ట్ చేయండి, ఇజ్రాయెల్ మీద మేము యుద్ధం ప్రకటిస్తాము, దండయాత్ర చేస్తామని అన్నారు అనుకోండి. ఒకవేళ పుతిన్ గారు కూడా సరే చేసుకోండి నేను ఉన్నాను అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయగలదు? అంటే ఇజ్రాయెల్ మీద దాడులు అంటే ఆటోమేటిక్గా అమెరికా మీద దాడులే కదా, అమెరికా మీద జరిగేదే కదా అటాక్. కానీ ఇవాళ అమెరికా ఏం మాట్లాడుతుంది, ఆహా ఇస్మాయిల్ మరణించారా, ఇలాగ ఒక ఎయిర్ స్ట్రైక్లో మరణించారా, మా దగ్గర వివరాలు లేవే, అప్డేట్స్ లేవే, ఏంటి ఇలా జరిగిందని యాంటోనీ బ్లింకెన్ అంటే ఏంటి, వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఈయనేమంటున్నాడు, నాకు అసలు ఇలాంటి ఇన్ఫర్మేషనే లేదు, చనిపోయాడని ఎక్కడో చదివాను కానీ ఇలాంటి ఎయిర్ స్ట్రైక్లో ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో మరణించాడని నా దగ్గర న్యూస్ లేదు అని చెప్తున్నప్పుడు అమెరికా ఇదంతా ఆలోచించే మేము ఇజ్రాయెల్కి చాలా దూరంగా ఉన్నాము, ఈ యుద్ధము వద్దని ఇజ్రాయెల్కి పదే చెప్తున్నాము, వాళ్ళు వినడం లేదు, మరి బెంజమిన్ నెతన్యాహు గారు ఎందుకు ఈ పని చేస్తున్నారో మాకు తెలియడం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ డబ్బు ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు, పలానా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇన్పుట్స్ ఇస్తున్నారు, శాటిలైట్ ద్వారా కూడా ఆ రూట్ మ్యాప్ కూడా వాళ్ళు ఇజ్రాయెల్కి అందిస్తున్నారు. ఇదే నిజం. మరి అలాంటిది చూడండి, ఇజ్రాయెల్ యొక్క ధైర్యం ఏంటి, ఎక్కడా మేము తగ్గము, మీకు ఒక తీవ్రవాది మరణించాడు, ఎలిమినేటెడ్ అని వాడి మీద ఒక సీల్ వేస్తున్నారు, నెక్స్ట్ వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకుతున్నారు, మోసాద్ ఏజెంట్లు ఇదే పనిలో ఉంటున్నారు. ఇలాగా ఇజ్రాయెల్ మాకు ఏం జరిగినా మేము మాత్రము తగ్గము, ఈ యుద్ధములో హమాస్ ఉండకూడదు, మీకు హిజ్బుల్లాని విడిచిపెట్టము, హూదీ రెబల్స్ పని పడతామని చెప్పి ఇంత పెద్ద పోరుకి ఇజ్రాయెల్ సిద్ధపడ్డాని నెక్స్ట్ 72 అవర్స్లో ఇరాన్ వైపు నుంచి చాలా పెద్ద దాడులు ఉంటాయని చెప్పేసి మీకు వార్తలు వస్తున్నప్పుడు ఇజ్రాయెల్కి బెంజమిన్ నెతన్యాహుకి ఇంత ధైర్యము ఎవరు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి ఇతను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? నేనే ఇజ్రాయెల్ యొక్క సుప్రీం లీడర్ అనే భావనలో అతను ఉన్నాడా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.